అందరికీ, నేను మీ మహిజ. ఇది మీ టుడే ఇండియా అప్డేట్. మరి ఇవాల్టి ముఖ్యమైన వార్తలేంటో చూసేద్దాం. ఢిల్లీ బ్లాస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా? రెడ్ ఫోర్ట్ దగ్గర పేలుడు ఘటనపై పోలీసులు విచారణ వేగంగా చేస్తున్నారు. సూచనల ప్రకారం ఈ ఘటనకు కాశ్మీర్లో ఇటీవల పట్టుబడిన ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధం ఉండొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం భద్రతా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ప్రజల రూమర్స్ నమ్మొద్దు, అధికారిక సమాచారం కోసం వేచి ఉండండి. ఇక వెదర్ అప్డేట్ చూసేస్తే ఐఎండీ ప్రకారం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్ర చలిగా ఉంది. అదే సమయంలో దక్షిణ రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. చలికి, తేమకు అంబ్రెల్లాలు రెండు సిద్ధంగా ఉంచుకోండి. ఇక స్పోర్ట్స్ అప్డేట్ చూసేస్తే టీమిండియా రాబోయే T20 సిరీస్ కోసం స్క్వాడ్ ను ప్రకటించింది. కొత్తగా యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారని BCCI తెలిపింది. ఫ్యాన్స్ మాత్రం సర్వత్రా ట్రెండ్ చేస్తున్నారు. సో మరి న్యూ బ్లడ్ ఎనర్జీతో టీం సరికొత్తగా మారబోతుంది. ఇక మూవీ అప్డేట్ లోకి వచ్చేస్తే బాలీవుడ్ నుంచి ఒక బిగ్ అప్డేట్. ధర్మేంద్ర గారు ఇటీవల హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినా ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అందువల్ల ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. టాలీవుడ్ వైపు ప్రభాస్ కొత్త మూవీ టీజర్ ఈ వీకే రిలీజ్ అవుతుందని టాక్ ఉంది. సో రోజు లైఫ్ టిప్: ప్రతిరోజు 10 నిమిషాలు ఫోన్ స్క్రోల్ చేయకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచే పనులు చేయండి. మ్యూజిక్, వాక్ లేదా కాఫీ టైం మీ మూడ్కి రీసెట్ అవుతుంది. ఇవే ఇవాళ ముఖ్యమైన వార్తలు. మరిన్ని ఫ్రెండ్లీ న్యూస్ అండ్ లైఫ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మహిజా ఛానల్ మహి టాక్స్. కీప్ స్మైలింగ్.